హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా. ఇవాళ మనం విక్రమార్క బేతాళ కథల్లో 7వ కథ వినబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒకప్పుడు మాధవుడు తన వాళ్లకు సహాయం చేయకుండా బయట వాళ్లకు సహాయం చేశాడు. నువ్వు కూడా అలాగే నీకు సంబంధం లేని వాళ్ళ కోసం కష్టపడుతున్నావు కదా. నీకు కష్టం తెలియకుండా ఉండటానికి మాధవుడి విచిత్రమైన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పెన్నా నది ఒడ్డున మాధవుడు అనే ధనవంతుడైన యువకుడు ఉండేవాడు. అతను చాలా గారాబంగా పెరగడం వల్ల అతనికి ఏ విధంగానూ కష్టపడడం ఇష్టం ఉండేది కాదు. చివరికి గురువు దగ్గర క్రమశిక్షణతో చదువుకోవడం కూడా ఇష్టం లేకపోవడం వల్ల అతనికి చదువు కూడా అబ్బలేదు. మాధవుడికి చాలా ఆస్తులు ఉండటం వల్ల అతని తల్లిదండ్రులు కూడా అతన్ని బలవంతం చేయకుండా తన ఇష్టం వచ్చినట్లుగా వదిలేశారు. కొంతకాలానికి మాధవుడికి నగరం మీద ఆసక్తి కలిగింది. అందువల్ల అతను తన తల్లిదండ్రులను ఒప్పించి గ్రామంలో తమకు ఉన్న ఆస్తులన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుతో సింహపురికి చేరుకున్నాడు. అక్కడ అతను మంచి ఇల్లు కొని మిగిలిన డబ్బుతో వ్యాపారం చేయాలనుకున్నాడు. అందుకోసం చాలా సరుకులు కూడా కొన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఒక రోజు రాత్రి అతని ఇల్లు కాలిపోయింది. మాధవుడు ఆ మంటల నుంచి ఎలాగో తప్పించుకున్నాడు. కానీ ఇంటితో పాటు అతని తల్లిదండ్రులు వ్యాపారం కోసం కొన్న సరుకులు కూడా కాలిపోయాయి. ధనవంతుడైన మాధవుడికి బూడిద, ఒంటి మీద బట్టలు తప్ప మరేమీ మిగలలేదు. భిక్షాటన చేయడం తప్ప మాధవుడికి మరో మార్గం లేదు. ఏమీ లేకపోయినా మాధవుడికి ఆత్మాభిమానం మాత్రం చాలా ఉంది. అందువల్ల అతను నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అతను అర్ధరాత్రి పెన్నా నదికి వెళ్ళాడు. ఆ చీకటిలో ఒక చెట్టు కింద నుంచి, నాయనా, నువ్వెవరు, ఏం చెయ్యాలనుకుంటున్నావు అనే ప్రశ్న వినిపించింది. మాధవుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముని కనిపించాడు. మాధవుడు తన కథ చెప్పబోయాడు. ముని అతన్ని చెప్పనివ్వకుండా, నీ కథంతా నాకు తెలుసు. ఎలా బతకాలో తెలియక నువ్వు నదిలో దూకి ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నావు. కానీ నీ ప్రయత్నం ఫలించదు.